గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జీవితం మొదలైన తొలినాళ్ళలో మీ పాట, మీ మాంటేజ్లు, మీ హీరో, మీ హీరోయిన్, మీ డైరెక్షను మాకు ఇచ్చిన ధైర్యం అది. థ్యాంక్ యూ. అంటే నాకు మీరు చెప్తే గుర్తొచ్చింది. ఐ ఫెల్ట్ లిటిల్ ఎమోషనల్. నాకు ఎవరు ఎప్పుడు ఇలాగా అంటే ఆ సినిమా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది భార్యాభర్తలు, చాలామంది పార్టీస్లో, మీటింగ్స్లో, పెళ్ళిళ్ళలో, రిసెప్షన్లో అలా వచ్చి సార్ మీ షాక్ సినిమా చాలా చాలా ఇష్టం, ఈ పాట చాలా ఇష్టం, ఎంతోమంది కపుల్స్ నాకు సినిమాలు చూసాక. బట్ మీరు చెప్పించి వచ్చేసి చూసారా, ఒక రూమ్లో ఒక దిండు, ఒక చాప. ఐ కెన్ రిలేట్ మై లైఫ్ విత్ దట్. నా పరిస్థితి కూడా అలాగే. అండ్ ఆ టైంలో నేను ఇంచుమించు సినిమా ఫ్లాప్ తర్వాత అలాగే ఉన్నాను. అంటే నా భార్య ఎన్ని కష్టాలు ఫేస్ చేసింది, ఎంత సపోర్టివ్గా ఉంది అనేది నాకు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒకసారి నా డేస్ గుర్తు చేయండి. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్. థ్యాంక్ యూ. సారీ. రెడీ సార్. మా చాలా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది 2.5 గంటలు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే సినిమా. మీరు ఇలాగా ఎంత ఎమోషన్తో స్టార్ట్ చేస్తే ఎంటర్ చేయడం కష్టంగా ఉంటుంది సార్. డైరెక్ట్గా సినిమా విషయంకి వెళ్ళిపోదాం. యా. ఉస్తాద్ భగత్ సింగ్, మీ ఉస్తాద్ ఎవడు ఇండస్ట్రీలో? అంటే మీ గురువు, మీ టీచరు, మీ బలం? నా ఎవ్రీథింగ్. అంటే గురు, టీచర్, బలం, నా ఇన్స్పిరేషన్, నా అన్న, నా దైవం. నాకు అదే షాక్ సినిమా పోయిన తర్వాత కూడా నన్ను నమ్మి మళ్ళీ సినిమా ఇచ్చి నన్ను నిల్చోబెట్టి ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేసినా రవితేజ గారండి సార్. యా. మనకు ఉస్తాదు సంబంధించి ఆరా సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. అవును. పవన్ కళ్యాణ్ గారి ఆరాని తొలిసారి హరీష్ శంకర్ చూసిన క్షణం ఏంటి? బీహెచ్ఎల్లో తమ్ముడు ఉన్న తొలి ప్రేమ షూటింగ్ జరిగినప్పుడు తొలిసారి ఆయన డైరెక్ట్గా చూశాను. అంతకుముందు ఐ థింక్ సంజీవయ్య గార్డెన్లో అక్కడమ్మ ఇక్కడ పోయి ఓపెనింగ్ కూడా వెళ్ళాను, కానీ అప్పుడు సరిగ్గా చూడలేకపోయాను. చాలా క్రౌడ్, పోలీసులు, హడావుడి ఉండేది. ఆయన సినిమా అక్కడమ్మ ఇక్కడ పోయి ఓపెనింగ్ అక్కడ జరిగింది. సార్. బట్ బీహెచ్ఎల్లో చాలా తృప్తిగా ఒక 20-30 రోజులు పెద్ద పెద్ద షెడ్యూల్ చేశారు. 2 సినిమాలు అక్కడ చూశాను. బట్ నేను యాజ్ అ డైరెక్టర్గా ఆయన ఫస్ట్ టైం కలిసింది ఆయన ఫామ్ హౌస్లో మిరపకాయ కట్ చేయడానికి వెళ్ళినప్పుడు. ఒక బ్లూ డెనిమ్ జీన్స్, డెనిమ్ ప్యాంట్స్లో ఆయన్ని ఫస్ట్ టైం చూశాను. 1.5-2 గంటలు స్పెండ్ చేశాను. అది ఫస్ట్ మెమరీ. గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అని చెప్పేసి. ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చేలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. సో హ్యాండిల్ చేసే విధానం మారుద్ది. భయం పెరిగిందా, బాధ్యత పెరిగిందా? బాధ్యత పెరిగిందండి. భయం ఎప్పుడూ లేదు. ఆయన ఎవరిని భయపెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అందరితో సరదాగా నవ్వుకుంటూ ఉండే వ్యక్తి. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి ఆయన ఏం మారలేదు. ఆయన చుట్టూ ఉన్న ప్రోటోకాల్ మారింది అంతే. సో డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ ఉంది. చాలామంది అన్న ఐటమ్ సాంగ్ అంటే డిప్యూటీ సీఎం ఒక ఐటమ్ గా వెనకాల డ్యాన్స్ చేయడం ఆలోచించండి రా బాబు మీరు కొంచెం. అది అలాంటి కొన్ని కన్సర్న్స్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాం. మీరు సాంగ్స్లో చూస్తే కూడా ఈవెన్ ఆయన బ్లాక్ బ్లేజర్లో అంత డ్యాన్స్ చేసినా సరే దాంట్లో యువతకి ఒక మంచి మెసేజ్ ఉంది. సిచ్యువేషన్లో కూడా శ్రీలీల కొంచెం లోలో ఉన్నప్పుడు అమ్మాయిని కొంచెం చీరప్ చేయడానికి వచ్చే సాంగ్. నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేలా, ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి పంపించేద్దాం సావగొట్టి పోరాడితే పోయేదేంటి. సో ఈవెన్ దో ఇట్స్ డ్యూయట్, ఇట్స్ డ్యాన్స్ నెంబర్ కూడా ఒక యూత్కి ఒక మంచి ఒక ఉత్సాహభరితమైన గో అండ్ గెట్ ఇట్ అనే ఒక యాటిట్యూడ్ అందులో మెయింటైన్ చేసాం. అలాగే ఎత్తరా కాలర్ తీసుకున్నా సరే ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. అది ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని కాదండి. ఆయన ఖుషి అప్పుడే ఏ మేరా జహా తెరా కామ్ క్యా హై అని ఆమెన్ ఇండియన్ అనే బద్రీలో ఆ సామాజిక స్పృహ, ఆ జాతీయతావాదం, ఆ భావజాలం ఆయనకి చిన్నప్పటి నుంచి ఉంది. అదే పాలిటిక్స్లోకి వెళ్ళడానికి పుష్ చేసి ఉంటుంది. అలాగే జరిగింది. బట్ సినిమాలో ఇలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ నేను ఏదో కొత్తగా పెట్టానట్లేదు. దట్ సూట్స్ ఫర్ హిమ్. ఆయన నుంచి ఏదైనా చెబితే వినాలనుకుంటాం. అందుకే ఆ 2 సాంగ్స్, ఇది మాస్ నెంబర్ అయినా అది డ్యాన్స్ నెంబర్ అయినా, రెండిట్లలో కూడా మీరు అందులో కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. తుపాకీలో తూటాల రెడీగానే ఉండాలా, ధనాధన పేల్చి తుప్పు రేగొట్టే టైం వస్తే ధనాధన పేలాల, కోట మీద జెండాల పొగరే నీలో ఉండాలా. ఏదైనా సరే ఒక యూత్ దాన్ని ఏమంటారు, ఒక ఉత్సాహంతో ముందుకి ఉరకలు వేసేలాగా ఒక శ్రీశ్రీ, నేను ఇందాక చెప్పాను ఇంటర్వ్యూలో, శ్రీశ్రీ పద్యానికి, శ్రీశ్రీ వాక్యానికి స్వాగ్తో ఉన్న ఒక ప్యాంటు షర్ట్ వేసి దానికి ఒక మనిషి రూపం దాలిస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్.
అండ్ మనం కన్వర్జేషన్ తెలియకుండానే లిరిక్స్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి నా దగ్గర ఇంకో స్పెషల్ క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. మీ సినిమా టైటిల్స్ కార్డ్స్ పడేటప్పుడు ఒక షాక్ తప్పించి మిగతా అన్ని సినిమాలు చాలా వరకు ఫస్ట్ ఆ టైటిల్ కార్డ్స్లో ఫస్ట్ పడేది లిరిక్స్. అవునండి. అవును. ప్రతి సినిమా అవును. అవును. ఏ సినిమాకి అలా వేయరు. అవును. ఎందుకు అంత ప్రత్యేకంగా లిరిక్ రైటర్స్కి మాత్రమే అంత మొదటి స్థానం ఇస్తున్నారు? ఏం లేదండి, నాకు సరస్వతి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నేను సాష్టాంగ నమస్కారం చేసి మోకరు వెళ్తాను. అందులోనూ నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు తెలుగు టీచర్ అవడం వల్ల చిన్న పుస్తకాలు, సాహిత్యం టచ్ ఉంది. నా ఆఫీస్లో నా పూజ గదికి ఒక పక్క ఇళయరాజా గారు, ఒక పక్క వేటూరు గారు ఉంటారు. అంటే దేవుళ్ళు డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవ్వలేక సంగీతం రూపంలో రాజా గారిని, సాహిత్యం రూపంలో వేటూరు గారిని మనకు పంపించారనేది నా ప్రగాఢ నమ్మకం. నేను అదే ఇల్యూజన్లో ఉంటాను, నేను అదే ట్రాన్స్లో ఉంటాను. సార్ అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంటుంది. అదే నాకు అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్, షాక్ సినిమా లిరిక్స్తో మీ యొక్క దాంపత్యం స్టార్ట్ అయింది అని. అలాగ నాకు నేను ఎప్పుడు లోలో ఉన్నా, లేదా ఎప్పుడు నాకు ఎనర్జీ అవసరమైనా నాకు ఏదో రూపంలో చూడండి, ఒక భగవద్గీత తీస్తే ఒక శ్లోకం మనని గైడ్ చేస్తుంది అంటారు చూసారా, అలాగే ఏదైనా పాట పెడితే నాకు వేటూరు గారు గైడ్ చేస్తారు నన్ను. మీరు నమ్మరు, దెర్ ఆర్ వెరీ అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఇట్స్ నాట్ బికాస్ ఐ డోంట్ లైక్ టు సెల్ సింపతి స్టోరీస్, బికాజ్ మనమేం స్వాతంత్ర సమయంలో పాల్గొనలేదు. నేను డైరెక్టర్ అవ్వాలని, కమర్షియల్ సినిమాలు తీయాలని, నేను పేరు సంపాదించాలని వచ్చాను. కాబట్టి మన కష్టాలు, మన స్ట్రగుల్స్, మన పిటి స్టోరీస్ అంత వాల్యూ ఉంటుందని అనుకోను బేసిక్గా. మనం దేశ సేవలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్తే దాన్ని త్యాగం అంటారు తప్ప, నేను 2 రోజులు తినలేదు, 3 రోజులు పడుకోలేదు ఇవన్నీ నేను చెప్పుంటాను ఇమ్మెచ్యూర్గా. బట్ ఇవన్నీ అయింది నువ్వు డైరెక్టర్ అవ్వడానికి, నువ్వు ఏదో సైంటిస్ట్ అవ్వడానికో దేశానికి ఏదో ఉపయోగపడమని కాదు. సో ఐ డోంట్ బిలీవ్ దట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు నాకు వేటూరు గారి సాహిత్యం చాలా రకాలుగా, అంటే మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహల కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపం, ఆ లైన్స్, అందులోనే నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. చిన్నప్పటి నుంచి ఇలాంటి బాగా వినడం మూలంగా, తెలుగు మీడియం స్టూడెంట్ అవ్వడం మూలంగా నాకు ఎస్పెషల్లీ మాటలంటే నేను రాయగలుగుతాను, కానీ లిరిక్స్ రాసేవాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. అందుకు లిరిసిస్టుల పేర్లు నాకు ఇప్పుడు ముందుంటాయి. సూపర్ సార్. అండ్ ఈ 2425 కారు ఫ్యాంటసీ అని సార్ మీకు? ఏం లేదండి, బిహెచ్ఎల్ శ్రీనివాస్ గారు కానీ నేను థియేటర్ చేసినప్పుడు నాకు ఒక సన్నిహితుడు, నాకంటే చాలా పెద్ద, నాకు గైడ్ లాగా ఉండేవాళ్ళు. మిరపకాయ సినిమా బిఫోర్ ఆయన కొత్త కారు కొనుక్కుంటే ఆయన పాత కారు నాకు అమ్మేశారు. దాని నెంబర్ 2425. సో అది ఉన్నప్పటి నుంచి అన్నీ అలాగా నేను ఆ కార్లో నరేషన్కి వెళ్ళినప్పుడు ఓకే అవ్వడం, ఆ కార్లో బయటికి వెళ్ళినప్పుడు సినిమాలు బ్లాక్ బాస్టర్ రిపోర్ట్ రావడం, ఇవన్నీ ఇప్పుడు మా ఫ్యాన్స్కి చెప్తే అన్న ఆ కార్ ఎక్కడ తీసుకొచ్చాయని అంటారేమో. సో అప్పటి నుంచి ఇంకా 2425 స్టార్ట్ అయింది. గబ్బర్ సింగ్లో కూడా నాకు తెలియకుండా మా కోడేటర్ బాబీ సార్ బండికి, సార్ బైక్కి ఆ నెంబర్ వేసేసాడు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్న కాల్, అది నాది కాదు. అదే చాలా సినిమాల్లో గమనించాను. ఉస్తాద్లో కూడా అదే ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఉస్తాద్ విషయానికి వస్తే, మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే ఆయనకున్న ఫ్యాంటసీ ప్రకారం, లేకుంటే ఆయనకున్న ఇష్టం ప్రకారం తుపాకులు, రకరకాల గన్స్ కనిపించడం సర్వసాధారణం. ఉస్తాద్లో కొత్తగా యారో కనిపిస్తుంది. అవునండి, బాణం అనేది ఐ థింక్ నాకు తెలిసి అంటే దాన్ని ఏమంటారు, కథని సపోర్ట్ చేసే దీంట్లో ఒక ట్రైబల్ కుర్రాడు, చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ యొక్క సిద్ధాంతాలని, భావజాలని వంట పట్టుకొని ధైర్యంగా పెరిగిన కుర్రాడు. భగత్ సింగ్ అంటేనే కారణం ధైర్యం సార్. భగత్ సింగ్ అంటే మనకు గుర్తొచ్చే ధైర్యం. కరెక్ట్. సో ఆ క్యారెక్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ క్యారెక్టర్ కాబట్టి, ట్రైబల్ కుర్రాడు కాబట్టి బాణంతో చిన్న లింక్ ఉంటుంది. ఏదో మామూలు కాస్ట్యూమ్లో పెట్టలేదు. అవును. ఫంక్షన్ సార్, మీ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్, సార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఫంక్షన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రేపు ఫంక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుంది? మీరు అంటే అంత ఫ్యాన్స్ అందరూ ఊహించుకునే స్థాయిలోనే ఉంటుంది. బట్ టు బి ఫ్రాంక్, నేను సినిమా ప్రీపోన్ చేయడం మూలంగా అసలు ఫంక్షన్ ఏర్పాట్లు ఏంటి, అవి ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అసలు ఐడియా లేదు. కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో, ప్రమోషన్లో ఉండడంతో నిజంగా ఐడియా లేదు. పోలీస్ గ్రౌండ్లో జరుగుతుంది ఫంక్షన్, అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా. సార్, ఒక కంటెంట్ పరంగా ఒక క్వశ్చన్. మామూలుగా గబ్బర్ సింగ్ తీసేటప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్గా చూపించారు. అప్పుడు కానీ పవర్ స్టారు, నెంబర్ 1 హీరో, ఓకే. బట్ పోలీస్ ఆఫీసర్గా చూపించారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, సూపర్ హిట్. కానీ
ఒక డిప్యూటీ సీఎంని మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా చూపించడం అనేది ఆ స్థాయిలో చూసేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఇక్కడ మీరు అనొచ్చు రీల్ అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోని రీలు తేడా ఉండదు. ఆ ఆరా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆయన సీజ్ ద షిప్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు వణిగిపోయినాయి. అలాంటి వ్యక్తి చేత మళ్ళీ పోలీసుగా ఏం చూపించబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, రియల్ లైఫ్లో ఇచ్చిన ఆ ఇంపాక్ట్ని ఎలా మ్యాచ్ చేయబోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి సక్సెస్తో ఫెయిల్యూర్తో లేని స్టార్డమ్ అండి అయింది. అది మీకు తెలుసు. డిప్యూటీ సింగర్ అయ్యారు కాబట్టి తీసుకోవాల్సిన కన్సర్న్స్ ఇందాక నేను చెప్పినట్టే తీసుకున్నాం తప్ప సెట్లోకి వచ్చిన తర్వాత యాక్షన్ అన్నప్పుడు డిప్యూటీ సింగర్ యాక్ట్ చేయట్లేదు. సూపర్ స్టార్ దాని ఏమంటారు స్టార్డమ్ ఉన్న ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఆయన ఒక నటుడిగా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది కాబట్టి సెట్లోకి వచ్చినప్పుడు నటుడుగానే ఉంటారు. ఇంక ఇప్పుడు మనం ఈ డైలాగ్ డిప్యూటీ సింగర్ చెప్తే బాగుంటుందా బాగోదా, లేకపోతే డిప్యూటీ సింగర్ జీన్స్ వేసుకోవచ్చా, డిప్యూటీ సింగర్ ఇలాగ టోపీ పెట్టుకోవచ్చా, ఇన్ని ఆలోచిస్తే సినిమా తీసుకెళ్ళాం. అండ్ బయట ఉన్న ఇమేజ్ని మ్యాచ్ చేయడం అనేది సినిమా అంటే ఆయనకు ఓన్లీ సినిమాలు నచ్చిన వాళ్ళు ఉంటారు. బయట ఆయనకి అశేషంగా సినిమాలకు సంబంధం లేకుండా ఆయన ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. అంతే కదా. కరెక్ట్. ఓన్లీ ఆయన అభిమానించే వాళ్ళే అంటే ఆయన ఎప్పుడో పదవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన కష్టపడి 10 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు కాబట్టి ఇంకా ఆ ఇమేజ్ని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెడదాం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇష్టపడరు. నేను ఒక సన్నివేశం అనుకుంటా, ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాను నేను. ఇప్పటన్కి వెళ్తున్నప్పుడు ఆయన టాప్లెస్ టాప్ వెహికల్ టాప్ మీద కూర్చొని వెళ్ళారు. అలాంటి సీన్ నాకు చాలా నచ్చింది. అది చేద్దాం అన్నప్పుడు కళ్యాణ్ గారు ఆయన చీవట్లా అనలేం కానీ హరీష్ అది ఒక ఎమోషనల్గా నేను తీసుకున్న ఒక డెసిషను, ఒక ఎమోషనల్గా నేను ఒక పర్పస్తో వెళ్ళిన పని అది. దాన్ని నువ్వు ఏదో కమర్షియలైజ్ చేసి సినిమాల్లో అది 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 నా ఎమోషను, దాన్ని నువ్వు ఎంటర్టైన్మెంట్లో పెట్టడం ఒకసారి ఆలోచించు అన్నారు. అయితే పొలిటికల్గా ఇప్పుడు మీరు సీజ్ ద షిప్ అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అది పెట్టాలంటే 2 నిమిషాలు ఆలోచిస్తే సీన్ వస్తుంది. అవి ఆయన ఎంకరేజ్ చేయరు. పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. ఆ రెండింటి మధ్య గీతని భగవద్గీత అంటారు చూసారా మా టీజర్లో ఉంటూ అలా గీశారు ఆయన. ఈ పంచెస్ మొన్న అంటే ఒక 1 వీక్ బ్యాక్ కోనా వెంకట గారిని నేను ఇంటర్వ్యూ చేశాను సార్. అదే చైర్లో కూర్చున్నారు కోనా వెంకట గారు. ఆయన ఇంటర్వ్యూ మొత్తం మీద 3 సార్లు ప్రస్తావించారు మీ పేరు. పంచ్ లైన్లు, ఆ పంచ్ లైన్లు పవర్ఫుల్గా పేలేతట్టు 1 లైనర్స్ రాయాలంటే హరీష్ తర్వాతే. ఇదే మాట 3 సార్లు అన్నారు ఆయన ఇంటర్వ్యూ మొత్తం మీద. అది టాలెంట్ అనొచ్చా, లేకుంటే అవలేలుగా మీకు అబ్బిన కళ అనొచ్చా, ఎలా చూడొచ్చు? ముందుగా ఆయన అన్నాడు కాబట్టి అది ఆయన అభిమానం అనొచ్చు. ఫస్ట్ ఆయన దగ్గర మేము పనిచేశాను కాబట్టి డెఫినెట్గా నేను గురూజీ అని పిలుస్తాను. సో తన శిష్యుడి గురించి తను గర్వంగా ఫీల్ అయిన సందర్భం నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పాను చిన్నప్పటి నుంచి పుస్తకాలన్నా అక్షరాన్ని నమ్ముకున్నాం, ఆస్తులు కాదు. సో మేబీ అమ్మ అలా పలుకుతుంటుందేమో అంతే. రామయ్య వాస్తవయ్య సినిమాలో కూడా ఒక లిరిక్ ఉంటుంది, నిప్పుకైనా తుప్పు పడితే కడిగిపారి పండగ చేసుకో అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది. అవునండి. మీలో నాకు నచ్చేది అదే. థ్యాంక్ యూ సార్. అంటే శ్రీమణి రాశాడు లైన్. మీరు ఇన్ని లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం నిజంగా చాలా అభినందనీయం. చాలామంది అడుగుతుంటారు, ఈ రోజుల్లో లిరిక్స్ ఎవరు వింటారండి, సౌండ్స్ ఇంపార్టెంట్ అది ఇది అంటుంటారు. వాళ్ళందరికీ మా ఐ డ్రీమ్ యాంకర్ రాజా గారు ఒక మైల్ స్టోన్ అంటారా లేదా దాన్ని ఏమంటారు, ఒక టర్నింగ్ ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. భాష పట్ల, లిరిక్స్ పట్ల మీరు బ్లాక్ బస్టర్ అయిన సినిమా కాకుండా మీరు ఈ లిరిక్స్ కూడా గుర్తుపెట్టుకున్నారంటే నిజంగా అభినందనీయం. థ్యాంక్ యూ సార్. పర్టికులర్గా నేను ఈ లైన్ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, మీరు మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడతారు, పేలాల్సిన దగ్గర గన్నులాగా పేలుతారు. అలాగే క్షమాపణ చెప్పాల్సి వస్తే అంతే క్లీన్గా, అంతే నీట్గా క్షమాపణ చెప్తారు. నేను వేరే ఉద్దేశం కోసమో వ్యూస్ కోసమో దీన్ని ప్రస్తావించట్లేదు. జరిగిన ఇష్యూలో, మహేష్ బాబు గారి ఇష్యూలో అది సడన్గా జరిగిపోయింది. కానీ మీరు క్షమాపణ చెప్పిన తీరు తెలియక ఎవరి మనసులో అయినా నొప్పించుంటే క్షమించండి లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇలా అన్నాను, ఇది తప్పు, సారీ, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ సమయంలో దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ గుణం ఎలా అలవాటైంది? కాదండి, మనం మనుషులం కదా, మనం దేవుళ్ళం కాదు కదా. ఖచ్చితంగా పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రామవ్యవస్థలో డైలాగ్ ఉంటుంది, దెబ్బ తగిలినప్పుడు జంతువు అయినా ఏడుస్తుంది,
శరీరానికి దెబ్బ తగిలితే జంతువు కూడా ఏడుస్తుంది, కానీ పక్కోడికి దెబ్బ తగిలినప్పుడు ఏడ్చేవాడే మనిషి. సార్ ఎనీ యానిమల్ సొంత బాడీకి అయినప్పుడు ఏడవడం కామన్. బట్ ఎవరికైనా బాధ వచ్చిందంటే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదా. ఇందాక మీరు చెప్పిన సిచ్యువేషన్ అని రిలేట్ అవ్వడం కానీ, లేకపోతే ఎవడో ఒక చిన్న పిల్లోడు వర్షంలో అడుక్కుంటున్నాడు అనుకోండి, మనకు తెలియకుండా మనం ఎమోషనల్ అయిపోతాం. అది మనిషి తత్వం, మనిషి గుణం. ఆ నేచర్ పుట్టుకుతున్న డైరెక్టర్లు కనుక అందరం ఒకటేసారి పుడతాం, ఒకటేలాగా పుట్టిన వాళ్ళం కదా. సార్ పుట్టంగా నేను యాక్షన్ కట్టాను కదా హాస్పిటల్లో. సో సినిమా డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, మిగతా విషయాలప్పుడు మనం మానవ మనోభావాలు కానీ, ఉద్వేగాలు కానీ అవన్నిటిని రెస్పెక్ట్ చేయాలి డెఫినెట్గా. సార్ ఎవరు ఏ డైరెక్టర్ అలాగా పుసుకున కావాలని చెప్పి తెలియకుండా పెట్టినా, కామెంట్ పెట్టినా ఏ ఫ్యాన్స్కైనా కోపం వస్తుంది. సో పొరపాటు జరిగింది. అది మళ్ళీ చాలామంది కొంతమంది ఫేక్ ఏ అది ఇది అనుకున్నారు. కాదండి, అది పొరపాటున నేనే చెప్పానని. అంటే నేనేమనుకుంటానంటే, నా ఇంటెన్షన్ కరెక్ట్ కానప్పుడు, అంటే నా ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, నా ఇంటెన్షన్లో తప్పు లేనప్పుడు, నా ఉద్దేశం లేదా నా ఇంటెన్షన్ కరెక్ట్గా లేనప్పుడు మనకు భయం ఉంటుంది. సార్ నా ఇంటెన్షన్ కరెక్ట్ అయినప్పుడు, నా ఉద్దేశం అది కానప్పుడు సారీ చెప్పడానికి చాలా ధైర్యంగా ఉంటుంది. కరెక్ట్. నాకు సారీ చెప్పడానికి నేనేం గొప్ప ఉండడం లేదా ఇంకా చాలా ఉత్తమం ఉండడం అని చెప్పుకోవట్లేదు. ఆ ధైర్యం నాకు ఉంటుంది. ఈ విషయంలో మనది తప్పు జరిగింది అన్నప్పుడు మొహమాటం లేకుండా సారీ చెప్పడం కాదు, అవసరమైతే తలకాయ తీసిట్లే అవతల వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికైనా రెడీ. ఎందుకంటే మన తప్పు మనం తెలుసుకున్నాను అని చెప్పే ఉద్దేశం, ప్లస్ నేను చేసింది మీకే కాదు నాకు నచ్చలేదు అని చెప్పే ఒక పద్ధతి అది బేసిక్గా. అది ఎందుకు చేసాం, పొరపాట్లు చేసాం, స్పీడ్లో చేసాం, ప్రెషర్లో చేసాం, అవన్నీ తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అకౌంటబిలిటీ నేను తీసుకుంటా. నేను అందుకే ఒకసారి రామవ్యవస్థ ఫ్లాప్ అయిన ఈవినింగ్, ఈ ఫ్లాప్ దిల్ రాజు గారు కానీ ఎన్టీఆర్ గారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాకు వాళ్ళు నేను చెప్పింది కోఆపరేట్ చేశారు, దిస్ ఫ్లాప్ బిలాంగ్స్ టు మీ అని చెప్పాను. ఇప్పుడు మిరపకాయలు, గబ్బర్ సింగ్లు, డీజేలు వచ్చినప్పుడు నావి అని, మిస్టర్ బచ్చన్లు, షాకులు వచ్చినప్పుడు నావి కాదు అని ఇంకోళ్ళకి తోసేస్తే దాన్ని ఏమంటారు, తల్లికి కానీ తండ్రికి కానీ అంగవైకల్యంతో పుట్టిన పెట్టి కూడా తన బిడ్డే. నేను డిజోన్ ఎలా చేసుకుంటాం మన సినిమాని? ఒక రిజల్ట్ తప్ప ఆ విషయంలో అన్నీ మనం ప్రేమించి చేసినాయి కదా. కరెక్ట్. ఒక రిజల్ట్ ఒకటే మనకు నచ్చలేదు, మిగతా అన్నీ మనకు నచ్చినాయి. అంత మాత్రం చేత సినిమాని డిజోన్ ఎలా చేసుకుంటాను నేను? సో పొగడ్తలు తీసుకున్నప్పుడు విమర్శలు తీసుకునే ధైర్యం, మెచ్యూరిటీ నాకు ఉంది అన్న ఫీలింగ్. మిస్టర్ బచ్చన్కి సంబంధించి, ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఒక చిన్న కన్వర్జేషన్ ఉంది సార్ నా దగ్గర. మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్కి ముందు ప్రింట్ అండ్ వెబ్ ప్రెస్ మీట్ జరిగింది ప్రొడ్యూసర్ వాళ్ళ ఆఫీస్లో. అప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఓకే సార్ మీరు చేంజెస్ చేశారు అని చెప్పి చెప్తున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు హీరో క్యారెక్టరైజేషను అంటే మీరు చెప్పారు ఈ రైడ్ ఇదంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్గా వెళ్ళొద్దు అని చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే, నేను దానికి ముందు ఒక క్వశ్చన్ అడిగాను. రవితేజ గారిని ఆయన జానర్లో ఎనర్జీగా చూసి చాలా రోజులైంది, ఇది కూడా మళ్ళీ రైడ్ సీరియస్గా ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే, రైడ్స్ కానీ ఆ సినిమాలో ఉండే సీరియస్ టోన్ అంతా సెకండ్ హాఫ్లో వస్తుంది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పి మీరు చెప్పారు. మీరు చెప్పింది కరెక్ట్ కూడా, కానీ సెకండ్ హాఫ్ ప్లేస్ అవ్వలేదు. ఉస్తాద్కు సంబంధించి కూడా మీరు వేరే ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్ వేసుకునేది సెకండ్ హాఫ్లోనే, ఫస్ట్ హాఫ్ అంతా వేరే టోన్లో, ఎనర్జీ టోన్లో ఫ్యాన్స్కి ఎలాగో అలా ఉంటుంది. ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారా సార్? అంటే మిస్టర్ బచ్చన్ రైటింగ్ సైడ్ చాలా సెకండ్ హాఫ్ డిసప్పాయింటెడ్. అండ్ మెయిన్ సెకండ్ హాఫే. నేను సినిమా ఫ్లాప్ అయినా సరే నాకు మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ చాలా ఇష్టం. సెకండ్ హాఫ్లో అనుకున్న స్థాయిలో రైటింగ్ రాలేదు, కుదరలేదు, కొన్నిసార్లు సీన్లు కూర్చోవు. దీంట్లో పోలీస్ క్యారెక్టర్ మళ్ళీ ఏం చూస్తామని చాలామంది అడిగినప్పుడు చెప్పా, బాబు ఓన్లీ ఇంటర్వెల్ బిఫోరే మీకు పోలీస్ క్యారెక్టర్తో కనబడతారు, అప్పటి వరకు వేరే డ్రెస్సింగ్, వేరే స్టైల్ ఉంటుంది అని చెప్పాను. దానికి దీనికి ఎనర్జీకి సంబంధం లేదు బేసిక్గా. నెక్స్ట్ ఏంటంటే, లాస్ట్ సినిమా సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు కదా అని చెప్పి ఈ సినిమా అంతా ఎలా వర్క్ చేసాం, ఈసారి అక్కడ సెకండ్ హాఫ్ అలా నేను పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తా ఉంటే దాని ఉద్దేశం విలన్తో పంచ్ డైలాగ్లో, ఫైట్లో అని కాదు. ఆయన యొక్క చేసే ఇంటెన్స్ ఎమోషన్ సీన్స్ సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రానరీగా ఉంటాయి. యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు కొన్ని నెలల ముందు వేరే సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు హరీష్ శంకర్ 2 సీన్లు చూపించాడు, మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందరూ చెప్పేదే అదిరిపోయింది, పగిలిపోయింది, ఇలా అందరూ చెప్పినట్టే నేను చెప్తున్నాను, మీరు అనుకోవద్దు, ఆ సీన్స్లో ఉన్న ఇంటెన్స్ ఎమోషన్ అద్భుతంగా తీశారు, చాలా బాగా వచ్చిందని చెప్పి ఫస్ట్ రోజు ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు అప్పటికి సినిమా మీద, అంటే ఓపెన్గా చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ మీద
కాస్త నెగెటివ్ ఉండింది. ఎందుకంటే ఇది పోలీసోడు రీమేక్ అనుకోని భ్రమలో కొంతమంది ఉండి అవును. ఒక రకమైన నెగెటివ్ ఉండింది. మొట్టమొదటిసారి దాన్ని తీసేసిన వ్యక్తి దేవిశ్రీ దేవిశ్రీ ప్రసాద్. మీరు చూసారా ఆ వీడియో అది? చూశాను. హ్మ్. చూశాను. తర్వాత చాలామంది ఫ్యాన్స్‌కి నమ్మకం వచ్చింది. తర్వాత ఇంకా ఎలాగో ప్రమోషన్ వీడియోస్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మారిపోయింది. ఈరోజు భయంకరమైన బజ్ వచ్చేసింది. అవును. సో, బట్ దేవిశ్రీ ప్రసాద్ మధ్యలో అందుబాటులోకి రాకపోవడం హ్మ్. లోటుగా భావిస్తున్నారా? దేనికి అందుబాటులోకి రాకపోవడం? ఆహ్, నిన్న సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాదే కదా! బీజేఎం అవునండి. మా టైమ్ లేసి మ్యాచ్ లేదు. నేను హైదరాబాద్‌లో ఉండి చేయాల్సిన పరిస్థితి. అది లోటుగా భావిస్తున్నారా? నేను హైదరాబాద్‌లో ఉండి చేయాల్సిన పరిస్థితి. హ్మ్. ఓకే. ఎందుకంటే ప్రీపోన్ చేశాం కాబట్టి హ్మ్. దేవిశ్రీ ప్రసాద్ గారు చెన్నైలో చేస్తారు. తమన్ ఇక్కడ చేస్తారు. హ్మ్. ఓకే. తమన్ గారు చేస్తున్నారు. సో, ఆ వర్క్ ఫుల్‌గా అవ్వలేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు. హ్మ్. అందుకే ఆల్మోస్ట్ ఆయన మైండ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయిపోయింది. అంటే ఒకసారి స్క్రిప్ట్ రాసిన తర్వాత మన మైండ్‌లో ఏం చేస్తామో తెలిసినప్పుడు సినిమా హాఫ్ ద వర్క్ అయిపోయిందంటారు. హ్మ్. అలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా చూసిన తర్వాత తనకి ఎక్కడెక్కడ తను ఆల్రెడీ ఉన్న సాంగ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఏ టోన్‌లో వస్తాయి, ఎక్కడ వైలిన్‌లో వస్తాయి, ఎక్కడ కోరస్‌లు వస్తాయని చెప్పి తన మైండ్‌లో అయిపోయింది వర్క్. హ్మ్. ఆ తర్వాత ఆయన టైమ్ లైన్ మేము మ్యాచ్ చేయలేకపోయాం. హ్మ్. మ్యాచ్ చేయలేకపోయాం కాబట్టి తమన్ దగ్గరికి వెళ్ళాల్సొచ్చింది. అది ఆయనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి హ్మ్. ఆహ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్. వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కంటే కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హరీష్ చాలా ప్రెషర్‌లో ఉన్నాడు ఈసారి ప్రీపోన్ అయిన సినిమా. హ్మ్. మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ నాకు కుడి భుజం, ఎడమ భుజాన నిలబడ్డారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. మేము చెన్నై వెళ్ళినప్పుడు అందరం కలిసి సినిమాలకెళ్తాం. అవునా? ఆ! నేను తమన్‌తో పని చేసినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చినప్పుడు తమన్‌కి ఫోన్ చేసి, హ్మ్. "బాబు ఇంకా కీబోర్డ్‌లన్నీ కట్టేయండి పలానా టైం కల్లా సెకండ్ షో ఇక్కడ పెలాజియో అని ఒకటుంటది. హ్మ్. హ్మ్. మల్టీప్లెక్స్." హ్మ్. చాలా సార్లు తమన్ టీము, దేవిశ్రీ ప్రసాద్ టీమ్ కలిసి మేము సినిమాలకెళ్ళడం, డిన్నర్‌కెళ్ళడం. హ్మ్. చెన్నైకెళ్తే అదొక మ్యూజికల్ నైట్స్‌లా ఉంటది మాకు. సరే. చాలా అండ్ తమన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు దేవిశ్రీ ప్రసాద్‌కి బొమ్మరిల్లుకి దానికి కీబోర్డ్ ప్లేయర్‌గా వర్క్ చేశాడు. తమన్ రెస్పెక్ట్స్ దేవిశ్రీ ప్రసాద్ ఎ లాట్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ కూడా మనకు ఇంటర్వ్యూలో అనిరుద్ మ్యూజిక్ గురించి, తమన్ ఓజీ మ్యూజిక్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. సరే. యాహ్! అండ్ రామ్ గోపాల్ వర్మ గారిది ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అంటాడు. అది సినిమాలో ఉందో లేదో నాకు తెలీదు గానీ, "ఎన్ని సార్లు కొట్టినా చావని పావురా నువ్వు" అని. హ్మ్. ఆ మాట హరీష్ శంకర్‌కి వర్తిస్తుందా? అంటే బహుశా వాళ్ళ తాలూకు ఎక్స్‌పీరియన్సు, వాళ్ళ తాలూకు దెబ్బలు ఆహ్, అంత అంటే మరీ ఆహ్, అంటే ఆ ఎనాలజీ కరెక్టే అన్ని అన్ని సందర్భాల్లో సూట్ అవ్వదు. హ్మ్. బేసిక్‌గా. ఒక పావుని ఎందుకు అన్ని సార్లు కొడతామంటే హాని చేస్తదని. హ్మ్. నేను నేను ఎంటర్‌టైన్ చేసేవాడిని. నాకు పాలు పోస్తారు. బట్ దెబ్బలు తగిలినాయి గదా మీకు. ఎవరికి తగలేదు సార్? మీకు తగలేదా? ఇంటర్వ్యూ చేసి మీకు తగలేదా? హ్మ్. ఈ స్థాయికొచ్చి మీరు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీకు తగిలినప్పుడు ఇంటర్వ్యూ చేయని వ్యక్తికి నాకు డెఫినిట్‌గా ఇంటూ ఎక్సే ఉంటాయి కదా నాకు కూడా. దెబ్బలు తిననోడు ఎవడు? దెబ్బలు తినకుండా అందుకే కదా మా పాటలో లైన్ రాసాం. మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదు నువ్వు. హ్మ్. బండరాళ్ళను బద్దలు కొట్టిన మొండి మొక్కవు. బండరాళ్ళంటే సర్కమ్‌స్టాన్సెస్ మనుషులో లేకపోతే మనకి పడని వాళ్ళో, మనకి ఇంకో వర్గం అని కాదు అక్కడ మీనింగ్. మనకున్న సర్కమ్‌స్టాన్సెస్ మనం ఎదుగుతుంటే మనకి అడ్డుపడి ఉండే రాళ్ళను కూడా కొన్ని చూడండి కొట్టల్లో, కొమ్మల్లో ఒక సన్న మొక్క రాళ్ళ మధ్యలో ఉంటది. మనం ఆశ్చర్యపోతుంటాం. అరె! ఎలా వచ్చింది భలే ఇక్కడికి అవును. అని. అది ఆ విజువల్ నుంచి వచ్చిన లైన్ అది. సో, క్వైట్ కామన్. అంటే నేను మొన్ననే చెప్పాను ఎవరో ఇలా ట్రోల్ చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు, మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి. మేము కెమెరా రోల్ చేస్తూనే ఉంటాం అని చెప్పాను. 'రామయ్య వస్తావయ్య' ఫ్లాప్ అయిన తరువాత ఆ నా నా రోజు నా బిఫోర్ దిస్ క్వెషన్ ఫస్ట్ 'షాక్' లిరిక్ గురించి మాట్లాడారు. హ్మ్. ఐ వాస్ వెరీ ఎమోషనల్. ఆ తర్వాత 'రామయ్య లైన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత 'మిస్టర్ బచ్చన్' స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు. ఈ 3 సినిమాల గురించి మాట్లాడారు ప్రస్తుతానికి. నాకు 'మిరపకాయ' అనే ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఉంది. 'డీజే' అనే ఒక టైంలో ఆ టైంలో 'అల్లు అర్జున్' హైయెస్ట్ ఉంది. అవును సార్. 'గద్దలకొండ గణేష్' అని 'వరుణ్ తేజ్' ఉంది. 'వరుణ్ తేజ్' సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఉంది. 'సుబ్రహ్మణ్యం సేల్' అని మన 'సాయిధరమ్ తేజ్' సినిమా ఉంది. ఈ హిట్ సినిమాలు వదిలేసి ఆడని 'మిస్టర్ బచ్చన్', 'రామయ్య వస్తే' పదే పదే వాటి గురించి మాట్లాడడంలో మీ ఉద్దేశ్యం ఏంటో నేను క్లియర్‌గా తెలుసుకోవచ్చా? నేను మాట్లాడిన ప్రతిసారి వాటిలో పాజిటివే తీసుకున్నాను. దేంట్లోనైనా పాజిటివ్ ఉంటది. బట్ అంటే నేను ఆడని సినిమాలోనే అంత పాజిటివ్ ఉంటే ఆడిన సినిమాలో ఇంకెంత పాజిటివ్ ఉండొచ్చు. అవును. అవును. అహా! మీ ఉద్దేశం అడుగుతున్నా అడగకూడదనలా. 'మిస్టర్ బచ్చన్' గురించి పోస్ట్ మార్టం అని ఒక ఎపిసోడ్ పెట్టండి 'ఐ డ్రీమ్‌లో' 2 గంటలు మాటాడతా నేను. 'మిస్టర్ బచ్చన్' గురించి నేను ఒక్క ప్రశ్న అలాగే 'రామయ్య వస్తాయి', అలాగే 'షాక్' గురించి ఎందుకు ఈ సినిమాలు పోయాయి అన్న దాని మీద మనం ఒక పోస్ట్ మార్టం పెడదాం. అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చేసిన తప్పులు ఆళ్ళు చేయకుండా ఉంటారు. ఇక్కడ నా నాకసల క్వెషన్ వాటి గురించి ప్రస్తావించినందుకు కాదు. వాటి గురించే
చేకు దీర్ఘమిస్తే ప్రస్తావించడం మీ ఉద్దేశం ఏంటి అని అంతే. నా ఉద్దేశం వాటిల్లో గూడా మంచుంది. నాకు నచ్చినయి వాటి గురించి షేర్ చేసుకోవాలని ఫస్ట్ ఒకటి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ 'రామయ్య వస్తావు' గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించంటే నేను బేసిక్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్. ఓహ్! అవునా? ఓకే. దాంట్లో నాకు తెలుసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఓకే. సో, అందుకని వాటిని ప్రస్తావించాను గానీ నేను ఫ్లాపు, ఫెయిల్ గురించి అసల నాకు మీరింక 'తారక్' గారి ఫ్యాన్ చెప్పారు కాబట్టి మీకు ఆల్ రైట్స్ ఏదైనా అడగొచ్చు మీరింక. నాకసలు నా దృష్టిలో షాక్ అసలు ఫ్లాప్ మూవీయే కాదు. హ్మ్. అలాగే 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ హాఫ్ నాకు చాలా ఇష్టం. సో, నేను వాటి గురించి నేను ఉద్దేశం అడిగాను, అడగకూడదనలా. హ్మ్. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్‌గానే అడుగుతున్నాను. హ్మ్. ఆ సినిమాలో మీరు 'దానవీర సూరకర్ణ' డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ కేపబిలిటీ ఉంది. ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్టర్‌కి ఆ ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? ఇది నాకు ఒక క్వెషను. హ్మ్. దాని మీద ఇంకో క్వెషన్ కూడా ఇప్పుడే అడిగేస్తాను. ఎన్టీఆర్ గారిని ప్రెజెంట్ చేసిన విధానం. అటు నడుచుకుంటా పోతున్నప్పుడు షర్ట్ ఇలా అంటే మీరు బ్యాక్ షాట్ పెట్టినప్పుడు ఆ షర్ట్ గాలికి అట్లా లేస్తది. అవును. అంత స్టైలిష్‌గా, హ్మ్. అంత సూపర్‌గా ఎన్టీఆర్‌ని అప్పటి వరకు ఎవరు చూపించలేదు. అవును. నాకు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే బాగా చూపించినందుకు దానికి అది ప్రశ్న ఎలా అవుతది? కాంప్లిమెంట్ అవుద్ది. మీరు చెప్పిన రెండో సెంటెన్స్ అనేది కాంప్లిమెంట్. హ్మ్. నాకు 'తారక్' గారు నేను 'మిరపకాయ గబ్బర్ సింగ్' కంటే ముందు నుంచి నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసిన హీరోల్లో ఆయన ఒకళ్ళు. హ్మ్. నేను 'అదుర్స్‌కి' వినాయక్ గారి దగ్గర పనిచేశాను. హ్మ్. అప్పటి నుంచి నాకు ఆయన బాగా క్లోజ్. అంతకంటే ముందే ఆయనకి నేను ఎమ్మెల్యే అని కథ చెప్పాను. హ్మ్. ఎందుకు అంత యంగ్‌గా చూపించాడంటే నేను యంగ్‌గా చూపించలేదు. ఆ సినిమా అయినప్పుడు ఆయన చాలా యంగ్, ఇప్పటికి యంగే. విషయం ఏంటంటే 18 ఏళ్లకే 'సింహాద్రిలు', ఇండస్ట్రీ హిట్లు, 'ఆదిలు' విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి, ఒక సీమ బాధ్యత అంతా భుజాల మీద ఏసుకున్న భారీ పాత్ర, లేకుండా ఒక కుటుంబ బాధ్యత అంతా ఏసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి, ఆయనలో ఉన్న ఒక ఆ యంగ్, ఆ యవ్వనం, దాన్నేమంటారు, ఆ యూత్ అది ఎవరు ట్యాప్ చేయలేదు అప్పటి వరకు అని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. హ్మ్. అండ్ ఆయన భయంకరమైన ఏమంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్. మన అసలు ఆయనతో ఉంటే నవ్వుతూనే ఉంటాడు. మనకు జోక్ చెప్తే మామూలు నవ్వుతే ఆయన ఒక 2 నిమిషాలు నవ్వుతారు. ఇది కదా ఆయన యాంగిల్. మీరు 'రామయ్య వస్తే' ఆడియో ఫంక్షన్‌లు చూసుంటే ఓన్లీ ఎన్టీఆర్ గారి నవ్వులతో ఒక ఏవీ చేసాం. హ్మ్. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది. మేము ఎప్పుడూ అనుకుంటుంటాం 'తారక్' స్మైల్ చాలా బాగుంటుంది. ఎవరు కట్ చేయలేదు, హరీష్ భలే కట్ చేసావు అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును. సో, అండ్ ఎక్కడో ఒక బీహెచ్ఎల్‌లో ఒక స్టూడెంట్ లైఫ్ బాగా గడపడం మూలంగా అసలు నేను ఎప్పుడు టైగర్ అని పిలుస్తా. టైగర్‌ని ఎవరు ఇట్లా చూపించలేదు కదా అని చెప్పి మీరు చెప్పిన ఆ స్టైలింగ్, ఆ డ్రెస్సింగ్ ఇదంతా నిన్ననే జీవితో ఇంటర్వ్యూ చేసిన ఐడియల్ బ్రెయిన్ జీవితో ఇంటర్వ్యూ చేసిన జీవి అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆల్ ఎన్టీఆర్ నీడ్స్ ఇస్ ఎ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ టచెస్ ద రైట్ కార్డ్ అని చెప్పి కొట్టగా నేను ఫోన్ అలా వేసేసి కొట్టేసాం అనుకోను. సెకండ్ హాఫ్ చూసాక ఎవరు మెసేజ్ లేదు. సో, అదే ఒక చిన్న స్క్రిప్ట్‌లో అప్పటికే వేరే సినిమాలు వచ్చి మేము అనుకున్న సెకండ్ హాఫ్ ఆ సినిమాకి మ్యాచ్ అయ్యి దాన్ని షూటింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ హాఫ్ మార్చాల్సి వచ్చి హ్మ్. అలా జరిగింది. అండ్ 'దానవీర శకునం' డైలాగ్ ఏంటంటే ఎన్టీఆర్ గారి వాచకం అద్భుతం అని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద ఫైట్ ఆల్రెడీ సినిమాలో ఉంది, రాసుకున్నాము. దానికి ఒక లీడ్ కావాలి. ఓకే. ఊరికే గదతో కొడితే ఏం బాగుంటుంది, ఒక లీడ్ కావాలి అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత వాచకం ఈయన వల్ల అవుతుంది అన్న దాంతో, అండ్ ఇట్స్ మై ఫేవరెట్ మోనోలాగ్. అంటే ఎన్టీఆర్ గారు కర్ణుడి పట్టాభిషేకం గురించి చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ మళ్ళీ ఎప్పుడు అలా చెప్పలేడు నా స్ట్రాంగ్ ఫీలింగ్.